హాయ్, ఇది మనం నేర్చుకున్నాము కానీ మళ్ళీ వచ్చింది టర్మ్ పిక్ అండ్ ప్యాక్. ఏం చేయాలి? మన కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే పిక్కర్కి ఏమొస్తుంది? ఆర్డర్ వస్తుంది. అరే నాయనా పోయి యూ గెట్ దట్ ప్రోడక్ట్, అది తీసుకురాపో. పిక్కర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తాడు. ప్యాక్ చేసి షిప్పింగ్ వెహికల్లో లోడ్ చేస్తాడు. సో అక్కడి దాకా పిక్ అండ్ ప్యాక్. తర్వాత పిక్ లిస్ట్ అంటే ఏంటి? ఒక 5-10 ఐటమ్లు వచ్చినాయి అనుకోండి ఆర్డర్, వాటిని పిక్ చేయడానికి వచ్చే లిస్టే పిక్ లిస్ట్. ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పిక్కర్స్ నీడ్ టు రిట్రైవ్ ఫ్రమ్ వేర్ హౌస్, షెల్వ్స్ ఆర్ స్టోరేజ్. అంటే లిస్ట్ ఏంటిదంటే మనకు వచ్చిన ఆర్డర్లను తీసుకొని రావడానికి, పిక్ చేసుకొని రావడానికి ఇచ్చే లిస్టే పిక్ లిస్ట్. కస్టమర్ ఆర్డర్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ lists of purchased items or pick lists which are given to pickers to retrieve. సపోజ్ పిక్కర్ ఆడ నిల్చున్నాడు అనుకోండి, టక్కన ఆర్డర్స్ వచ్చినాయి ఒక 10, టక్కన ఒక లిస్ట్ తయారు చేసి యూ గో అండ్ గెట్, తీసుకురాపో బాబు అని పిక్కర్కి ఇస్తే ఆయన పోయి అవన్నీ తీసుకొని వస్తాడు. అది పిక్కర్ డ్యూటీ. పిక్ లిస్ట్ ఏంటి? లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బి పిక్ లిస్ట్. పిక్కింగ్ చూడండి, పిక్కింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ పిక్కింగ్ పర్చేజ్డ్ ఐటమ్స్ ఫ్రమ్ వేర్ హౌస్, షెల్వ్స్. ఎక్కడెక్కడ ఉన్నాయో పిక్కర్కు పిక్ లిస్ట్ రాగానే దాన్ని పట్టుకొని పోయి అవన్నిటిని వెతికి తీసుకొని వస్తాడు. తీసుకువచ్చే పనిని ఏమంటాం? పిక్కింగ్ అంటాం. వెన్ ఏ కస్టమర్ మేక్స్ పర్చేజ్, పిక్కర్ గ్యాదర్స్ దోస్ పర్చేజ్డ్ ఐటమ్స్ from their storage locations and brings them to packers. అవన్నీ తీసుకొచ్చి ప్యాకర్కి ఇస్తాడు. ప్యాకర్ ఏం చేస్తాడు? ప్యాక్ చేస్తాడు. ప్యాక్ చేసిన తర్వాత షిప్పర్ ఏం చేస్తాడు? కొంటపోయి బండ్లో లోడ్ చేస్తాడు, వెహికల్లో లోడ్ చేస్తాడు. సో ఇదంతా ప్రాసెస్, అవునా కాదా? సో ఏం నేర్చుకున్నాం? పిక్ అండ్ ప్యాక్, పిక్ లిస్ట్, పిక్కింగ్.